హాయ్ హలో స్టూడెంట్స్, మనం ఈరోజు ఈ వీడియోలో 10వ తరగతి మ్యాథమెటిక్స్ మొట్టమొదటి చాప్టర్ వాస్తవ సంఖ్యలు. ఈ వాస్తవ సంఖ్యల్లోని ముఖ్యాంశాలని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఈరోజు తెలుసుకోబోయే అంశం వాస్తవ సంఖ్యలు. ఇక్కడ ఇచ్చిన మొదటి డయాగ్రామ్లో ఏం కనిపిస్తున్నాయి మీకు? ఏం కనిపిస్తున్నాయి? ఇక్కడ ఒక గులాబీ పువ్వుల బొకే కనిపిస్తోంది. ఇందులో ఎన్ని గులాబీ పువ్వులు ఉన్నాయి మిమ్మల్ని లెక్కించమంటే మీరు ఎలా లెక్కిస్తారు? ఓకే, మనం ఎలా లెక్కిస్తాం? 1 2 3 4 5 6 7 8 9 ఈ విధంగా మనం 9 గులాబీ పువ్వులు ఉన్నాయని లెక్కిస్తాం. అలాగే ఇక్కడ చూస్తే వీరందరూ కూడా మన భారత స్వాతంత్రోద్యమంలో భారతీయులకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిన స్వాతంత్ర సమరయోధులు. ఇక్కడ వీరు ఎంతమంది ఉన్నారని మిమ్మల్ని అడిగితే మీరు ఎలా లెక్కిస్తారు? ఇక్కడ కూడా 1 2 3 4 5 6 7 ఇలా లెక్కిస్తాం. అలాగే ఈ డయాగ్రామ్లో ఇక్కడ మనం భారతీయ సైనికులని చూడొచ్చు. ఈ భారతీయ సైనికులందరూ కూడా మన సరిహద్దుల్లో మన దేశ రక్షణని చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎంతమంది సైనికులు ఉన్నారని అడిగితే మీరు ఎలా లెక్కిస్తారు? ఇక్కడ కూడా 1 2 3 4 5 6 7 8 9 ఇక్కడ కూడా 9 మంది సైనికులు ఉన్నారు. వారి చేతిలో ఒక జాతీయ పతాకం ఉందని మనం లెక్కిస్తాం. అలాగే ఈ డయాగ్రామ్లో ఈ 4వ పటంలో ప్రపంచ కప్ను నెగ్గిన భారతీయ క్రికెట్ జట్టుని మనం చూస్తున్నాం. ఈ భారతీయ క్రికెట్ జట్టులో ఎంతమంది ఉన్నారని మిమ్మల్ని అడిగితే మీరు ఎలా లెక్కిస్తారు? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఇలా లెక్కిస్తాం. ఈ 4 సందర్భాల్లోనూ మనకిచ్చిన వస్తువును లెక్కించమంటే మనం ఎలా లెక్కించడం మొదలుపెట్టాం? 1 నుంచి లెక్కించడం మొదలుపెట్టాం. 1 నుంచి మొదలుపెట్టి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇలా లెక్కించడం మొదలుపెట్టాం. ఇలా లెక్కించేటప్పుడు మనం 1 నుంచి మొదలుపెట్టి 1 2 3 4 5 6 ఇలా లెక్కించడం మొదలుపెట్టాం కాబట్టి వీటన్నిటినీ కూడా లెక్కింపు సంఖ్యలు అంటారు. అయితే ఈ సంఖ్యలను రూపొందించడానికి మనం చూడండి, ఇక్కడ 10 అనే ఒక సంఖ్య ఉందనుకోండి. 10 అనే సంఖ్యలో 1 0 ఉన్నాయి. అలాగే 11 అనే సంఖ్యలో 2 1లు కలిపి 11 అయింది. అలాగే 12 అయితే 1 2, 19 అయితే 1 9. మరి 2 3 వేస్తే 23 అంటాం. 3 7 వేస్తే 37 అంటాం. 2 9లు వేస్తే 99 అంటాం. ఇలాగా ఈ సంఖ్యలన్నీ కూడా 1 2 3 4 5 6 7 8 9 అలాగే 0 ఈ అంకెలను ఉపయోగించి మనం సంఖ్యలను రూపొందిస్తాం. అంతే కదా? ఓకే, మీరు ఎంత పెద్ద సంఖ్య తీసుకోండి, మీరు ఎంత పెద్ద సంఖ్య తీసుకున్నా ఆ సంఖ్యలో ఉండేవి ఈ 1 2 3 4 5 6 7 8 9 0 అనే అంకెలను మాత్రమే చూస్తాం. ఇవి కాకుండా వేరే అంకెలు ఏమి మనకి లేవు. ఈ ఉదాహరణకి ఇక్కడ చూస్తే 1 కానీ 5 కానీ 10 అనే సంఖ్య కానీ 13 అనే సంఖ్య కానీ 28 అనే సంఖ్య లేదా 99 అనే సంఖ్య లేదా 123 అనే సంఖ్య 999 అనే సంఖ్య లేదా 1000 ఇలాంటి ఏ సంఖ్యను తీసుకున్నా ఈ సంఖ్యలన్నీ కూడా అంకెల చేత నిర్మించబడుతున్నాయి. అలాగే అంకెల చేత రూపొందించబడుతున్నాయి. అంతే కదా? ఇప్పుడు మనకి ఈ సంఖ్యల్లో కొన్ని రకాల సంఖ్యలు ఉన్నాయి. మొట్టమొదటిగా సహజ సంఖ్యలు. ఈ సహజ సంఖ్యల్ని ఇంగ్లీష్లో న్యాచురల్ నెంబర్స్ అంటారు. కాబట్టి
దాన్ని n అనే అక్షరంతో సూచిస్తారు. ఈ సహజ సంఖ్యలు 1 నుంచి మొదలవుతాయి. అందుకని 1, 2, 3, 4 ఎక్సెట్రా ఇవన్నీ కూడా సహజ సంఖ్యలు. ఈ సహజ సంఖ్యల్లో అతి చిన్న సహజ సంఖ్య 1. వెరీ గుడ్. అలాగే అతిపెద్ద సహజ సంఖ్యను చెప్పగలరా? అతిపెద్ద సహజ సంఖ్యను మనం చెప్పలేము. ఎందుకంటే ఎంత పెద్ద సహజ సంఖ్యను మీరు చెప్పగలిగినా దానికి 1 కలిపితే అంతకన్నా పెద్ద సంఖ్య మనకు వస్తుంది. అందుకని అతిపెద్ద సహజ సంఖ్య లేదు, కానీ అతి చిన్న సహజ సంఖ్య మాత్రం 1. ఇంకా రెండవ రకం పూర్ణాంకాలు. పూర్ణాంకాలను ఇంగ్లీష్లో హోల్ నెంబర్స్ అంటారు. అందుకని పూర్ణాంకాలని Wతో సూచిస్తారు. ఈ పూర్ణాంకాలు 0 నుంచి మొదలవుతాయి. 0, 1, 2, 3, 4 ఎక్సెట్రా ఇలా రాస్తూ పోతే మనం ఎన్నైనా రాయగలం. ఈ పూర్ణాంకాల్లో అతి చిన్న పూర్ణాంకం 0 అయితే అతిపెద్ద పూర్ణాంకం అన్నది లేదు. ఇక్కడ చూడండి, పైనుండే సహజ సంఖ్యల్ని ఇక్కడ ఉండే పూర్ణాంకాలని రెండింటిని మనం కంపేర్ చేస్తే రెండిటికి తేడా అలా 0 మాత్రమే. అందుకని సహజ సంఖ్యలకి 0 కలిపితే వచ్చేది పూర్ణాంకాలు అవుతాయి. కాబట్టి ఈ పూర్ణాంకాలు మనం ఎలా రాయొచ్చు? 0 యూనియన్. దీన్ని ఏమని చదవాలి? యూనియన్ అంటే సమ్మేళనం. సమ్మేళనం అంటే కలపడం. సహజ సంఖ్యలకి 0ని కలిపితే వచ్చేదే పూర్ణాంకాలు. సహజ సంఖ్యల nకి 0ని కలపగా వచ్చేదే పూర్ణాంకాలు. దీని సింబల్ ఏంటండి? ఇది యూనియన్. యూనియన్ అంటే సమ్మేళనం అంటే కలపడం. తర్వాత మూడవ రకం పూర్ణ సంఖ్యలు. పూర్ణ సంఖ్యలని Z అనే అక్షరంతో సూచిస్తాము. ఈ పూర్ణ సంఖ్యల్లో రుణ సంఖ్యలు ఉంటాయి, అలాగే ధన సంఖ్యలు ఉంటాయి, అలాగే 0 కూడా ఉంటుంది. ఇక్కడ రుణ సంఖ్యలు అంటే -1, -2, -3 ఇవన్నీ కూడా రుణ సంఖ్యలు అయితే, ధన సంఖ్యలు 1, 2, 3, 4 ఇవన్నీ ధన సంఖ్యలు. మధ్యలో ఉండే 0 ధనాత్మకము కాదు, రుణాత్మకము కాదు. అందుకని పూర్ణ సంఖ్యను మనం ఎలా రాస్తామంటే అతి చిన్న పూర్ణ సంఖ్య లేదు, అతి పెద్ద పూర్ణ సంఖ్య కూడా మనకు లేదు. అందుకని ఎక్సెట్రా ముందు రాసి ఎక్సెట్రా 3 చుక్కలు రాసి -2, -1, 0, 1, 2, 3 అండ్ సో ఆన్. అంటే అతి చిన్న పూర్ణ సంఖ్య లేదు, అతి పెద్ద పూర్ణ సంఖ్య లేదు. ఇప్పుడు ఈ పూర్ణ సంఖ్యల సమితిని మనం చూస్తే, ఈ పూర్ణ సంఖ్యల సమితి అంటే పూర్ణాంకాల సమితికి ఈ రుణ సంఖ్యలను కలిపితే, అంటే -1, -2, -3 అనే రుణ సంఖ్యలని పూర్ణాంకాలకు కలిపితే వచ్చేదే పూర్ణ సంఖ్యల సమితి. లేదా ఈ సహజ సంఖ్యలకి 0ని కలిపి, అలాగే ఆ సహజ సంఖ్యలు 0లకు రుణ సంఖ్యలను కూడా కలిపితే మనకు వచ్చేది పూర్ణ సంఖ్యల సమితి. ఇంకా 4వ రకం అకరణీయ సంఖ్యలు. అకరణీయ సంఖ్యలని Q అనే అక్షరంతో సూచిస్తారు. అకరణీయ సంఖ్య అంటే ఏ సంఖ్యనైనా P/Q రూపంలో వ్రాయగలిగితే, P/Q రూపం అంటే భిన్న రూపం. ఏ సంఖ్యనైనా భిన్న రూపంలో రాయగలిగితే ఆ సంఖ్యనే అకరణీయ సంఖ్య అని అంటారు. భిన్నాలంటే వెంటనే మనకి ఏం గుర్తొస్తాయి? 1/2, 1/3, 1/4 లాంటి భిన్నాలు గుర్తొస్తాయి. అలాంటి భిన్నాలన్నీ కూడా అకరణీయ సంఖ్యలే. అంటే అకరణీయ సంఖ్య అంటే ఏ సంఖ్యనైతే మనం భిన్న రూపంలో రాయగలుగుతామో, P/Q రూపంలో రాయగలుగుతామో అలాంటి సంఖ్యని అకరణీయ సంఖ్య అంటారు. అయితే దీనికి ఇక్కడ చిన్న కండిషన్ ఉంది. ఏంటి ఆ కండిషన్ అంటే, ఆ PQలు రెండు కూడా అంటే ఆ భిన్నంలో లవము హారము రెండు కూడా పూర్ణ సంఖ్యలు అయి ఉండాలి. అలాగే Q ≠ 0, హారము 0 కాకూడదు. ఏ భిన్నంలోనైతే లవము హారము రెండు పూర్ణ సంఖ్యలు అయ్యి హారము 0 కాకుండా ఉంటుందో అలాంటి భిన్నాలన్నీ కూడా, అలాంటి సంఖ్యలన్నీ కూడా అకరణీయ సంఖ్యలు అవుతాయి. ఈ అకరణీయ సంఖ్యల్ని Q అనే అక్షరంతో సూచిస్తారు. ఇక్కడ ఉదాహరణకి కొన్ని అకరణీయ సంఖ్యలను చూద్దాం. 0 కానీ, 1, -3, 1/2, -4/5,
0.125, 0.333 ఎక్సెట్రా. అలాగే 12.477 అండ్ సో ఆన్. అలాగే √4 ఇవన్నీ కూడా అకర్ణీయ సంఖ్యలకు ఉదాహరణలు. మీకు ఒక డౌట్ రావచ్చు, ఎలాగా జీరో అని ఇచ్చారండి, అది అకర్ణీయ సంఖ్య ఎలా అవుతుంది, 0 p/q రూపంలో భిన్న రూపంలో లేదు కదా అని. అయితే జీరోని కానీ ఇక్కడ ఉండే 1ని కానీ -3ని కానీ వీటన్నిటిని కూడా భిన్న రూపంలో రాయగలం. ఎలాగా జీరోని ఎలా రాయగలం మనం, ఈ 0ని ఎలా రాయొచ్చు అంటే 0/1, 0/2, 0/3 ఈ భిన్న సంఖ్యల యొక్క విలువలన్నీ కూడా జీరోలు అవుతాయి. అలాగే 1ని ఎలా రాయొచ్చు అంటే 1ని 1/1 కింద రాయొచ్చు, లేదా 2/2 అని రాయొచ్చు, లేదా 3/3 అని రాయొచ్చు. ఇవన్నీ కూడా భిన్నాలే, p/q రూపమే. అలాగే -3ని -3/1 అని రాయొచ్చు, లేదా -6/2 అని రాయొచ్చు. ఇలా కూడా -3ని కూడా మనం భిన్న రూపంలో రాయగలుగుతాం. అలాగే 0.125ని కూడా భిన్న రూపంలో రాయగలుగుతాం. మనం 6-7 తరగతుల్లో అంతమయ్యే దశాంశ సంఖ్య ఇది 0.125 అనేది అంతమయ్యే దశాంశ సంఖ్య. ఈ అంతమయ్యే దశాంశ సంఖ్యని p/q రూపంలో రాయగలం. అలాగే 0.333 కానీ లేదా 12.477 ఇది కానీ రెండు కూడా అంతం కాని ఆవర్తన దశాంశాలు. ఈ అంతం కాని ఆవర్తన దశాంశాలను కూడా మనం భిన్న రూపంలో వ్రాయగలుగుతాం. అలాగే √4 4 యొక్క వర్గమూలం 2 కాబట్టి అది కూడా అకర్ణీయ సంఖ్య. ఇక్కడ గమనించి చూడండి, అన్ని అంతమయ్యే దశాంశాలు అలాగే అంతం కాని ఆవర్తన దశాంశాలు ఇవన్నీ కూడా అకర్ణీయ సంఖ్యలే అవుతాయి. ఉదాహరణకి పైన చూడండి 0.125 అది అంతమయ్యే దశాంశం, 5తో అయిపోయింది, అందుకని ఇది అంతమయ్యే దశాంశం. అలాగే తర్వాత 0.3 రికరింగ్, అలాగే ఆ పక్కది 12.47 రికరింగ్. అవన్నీ కూడా ఆవర్తన దశాంశాలు, అంతం కాని ఆవర్తన దశాంశాలు కాబట్టి అవి కూడా అకర్ణీయ సంఖ్యలు అవుతాయి. వాటిని మనం p/q రూపంలో వ్రాయగలుగుతాం. తర్వాతది కరణీయ సంఖ్యలు. కరణీయ సంఖ్యలని q' కానీ లేదా s అనే అక్షరంతో కానీ సూచిస్తారు. పైన మనం అకర్ణీయ సంఖ్యలు చూసాం. అకర్ణీయ సంఖ్యలు దేంతో సూచించారు? గుడ్, అకర్ణీయ సంఖ్యలను q అనే అక్షరంతో సూచించారు. ఇప్పుడు అకర్ణీయ సంఖ్యలు కానివన్నీ కూడా కరణీయ సంఖ్యలు అవుతాయి. అందుకని కరణీయ సంఖ్యని q' కానీ లేదా s అనే అక్షరంతో కానీ కరణీయ సంఖ్యల్ని సూచిస్తారు. కరణీయ సంఖ్య అంటే ఏంటంటే ఏ సంఖ్యనైతే p/q రూపంలో వ్రాయలేమో ఆ సంఖ్యలన్నీ కూడా కరణీయ సంఖ్యలు అవుతాయి. ఉదాహరణకి √2, √3, 1/√2, √2 + √3, √3 - √5, అలాగే 3.125682726 అండ్ సో ఆన్. అలాగే π ఇవన్నీ కూడా కరణీయ సంఖ్యలకు ఉదాహరణలు. ఇక్కడ √2 2 యొక్క వర్గమూలం మనం కనుక్కున్నాం అనుకోండి. 2 యొక్క వర్గమూలం అంతము కాదు, అలాగే ఆవర్తనం కూడా కాదు. అలాగే √3 యొక్క విలువ కానీ, అలాగే 1/√2 ఇవన్నీ కూడా వీటి విలువలన్నీ కూడా అంతం కావు, అలాగే ఆవర్తనం కూడా కావు, అలాంటి దశాంశాలు. అలాగే ఇక్కడ ఉండేది 3.1, ఇక్కడ చూడండి 3.125682726 అండ్ సో ఆన్. ఇక్కడ కూడా ఇది ఆవర్తనము కాదు, అంతము కాని దశాంశం. పై విలువ మనకి 22/7 అని తెలుసు, అంటే భిన్న రూపంలో ఉంది. భిన్న రూపంలో ఉంది కాబట్టి అది అకర్ణీయ సంఖ్యనే మనం అందరూ అనుకుంటాం. పై విలువ 22/7 కాదు, పై యొక్క విలువ 22/7కు సుమారుగా సమానం, చాలా దగ్గరగా సమానం. కాబట్టి 22/7 అని మనం తీసుకుంటాం. కానీ పై విలువ 22/7 అనేది కాదు. దాని విలువను మనం కనుక్కుంటే అది ఒక అంతము కానీ ఆవర్తనం కాని దశాంశం అవుతుంది. అందుకని ఇవన్నీ కూడా కరణీయ సంఖ్యలే అవుతాయి. ఇక్కడ గమనించి చూడండి, అన్ని అంతము కానీ ఆవర్తనము కాని దశాంశాలు కరణీయ సంఖ్యలు అవుతాయి. అంతమయ్యే దశాంశాలు అయితే అకరణీయ సంఖ్యలు, అంతం కానీ ఆవర్తనమయ్యే దశాంశాలు కూడా అకరణీయ సంఖ్యలు. అదే అంతం కాకుండా అలాగే ఆవర్తనం కాకుండా ఉండే దశాంశాలన్నీ కూడా కరణీయ సంఖ్యలు అవుతాయి. తర్వాత ఇక్కడ చూస్తే వాస్తవ సంఖ్యల గురించి
మనం ఇప్పటివరకు అకరణీయ సంఖ్యల గురించి తెలుసుకున్నాం, కరణీయ సంఖ్యల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ అకరణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు ఈ రెండు సంఖ్యలను కలిపి వాస్తవ సంఖ్యలు అంటారు. అకరణీయ సంఖ్యల్ని మరియు కరణీయ సంఖ్యల్ని, ఈ రెండు సంఖ్యలని కలిపి వాస్తవ సంఖ్యలు అంటారు. వాస్తవ సంఖ్యలను ఇంగ్లీష్లో మనం రియల్ నెంబర్స్ అంటారు. కాబట్టి ఈ వాస్తవ సంఖ్యల్ని ఆర్ అనే అక్షరంతో సూచిస్తారు. అర్థమవుతుందా? మనం ఇంతవరకు అకరణీయ సంఖ్యల గురించి తెలుసుకున్నాం, అలాగే కరణీయ సంఖ్యల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ అకరణీయ సంఖ్యలని, కరణీయ సంఖ్యల్ని మొత్తం కలిపి వాస్తవ సంఖ్యలు అంటారు. ఈ వాస్తవ సంఖ్యల్ని ఆర్ అనే అక్షరంతో సూచిస్తారు. ఎందుకు ఆర్తో సూచిస్తారంటే వాస్తవ సంఖ్యల్ని ఇంగ్లీష్లో రియల్ నెంబర్స్ అంటారు. రియల్ నెంబర్స్లో మొదటి అక్షరం ఆర్ కాబట్టి వాస్తవ సంఖ్యలను ఆర్ అనే అక్షరంతో సూచిస్తారు. ఈ ఆర్ అనేది అంటే వాస్తవ సంఖ్యలు అనేవి కరణీయ సంఖ్యల, అకరణీయ సంఖ్యల రెండింటి యొక్క కలయిక. అందుకని ఆర్ ఇజ్ ఈక్వల్ టు క్యూ యూనియన్ క్యూ డాష్ అని కానీ, లేదా క్యూ యూనియన్ ఎస్ అని కానీ మనం రాయొచ్చు. ఎస్ అంటే కరణీయ సంఖ్యలు, క్యూ డాష్ అన్న కరణీయ సంఖ్యలే. కరణీయ సంఖ్యలు, అకరణీయ సంఖ్యల రెండు సమూహాలను కలిపితే వచ్చేవే వాస్తవ సంఖ్యలు. ఇంకా మీకు బాగా అర్థం కావడానికి ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చాను చూడండి. మొదటగా ఇక్కడ ఒక వృత్తం ఆకారంలో ఉండే పటంలో దాన్ని సహజ సంఖ్యలను తీసుకుంటే ఈ సహజ సంఖ్యలు 1, 2, 3 ఇవన్నీ కూడా సహజ సంఖ్యలు ఎన్ అనే అక్షరంతో సూచిస్తాం. సహజ సంఖ్యలతో కలిపి 0ను తీసుకుంటే మనకు వచ్చేవి పూర్ణాంకాలు. పూర్ణాంకాలను డబ్ల్యూతో సూచిస్తాం. చూడండి, డబ్ల్యూ అనే వృత్తంలో ఎన్ అనే వృత్తం ఉంది. అంటే ప్రతి సహజ సంఖ్య కూడా పూర్ణాంకమే. పూర్ణాంకాలంటే 0, 1, 2, 3 అవన్నీ కూడా పూర్ణాంకాలు. ఇప్పుడు ఈ సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు అలాగే రుణ సంఖ్యలు కలిపి పూర్ణ సంఖ్యలు అవుతాయి. అందుకని పూర్ణ సంఖ్యలు జడ్తో సూచిస్తాం. జడ్ ఈజ్ ఈక్వల్ టు -∞, -2, -1, 0, 1, 2, 3 అండ్ సో ఆన్. అది పూర్ణ సంఖ్యలు అవుతాయి. తర్వాత అకరణీయ సంఖ్యలు. అకరణీయ సంఖ్యల యొక్క వృత్తం ఇది. దీన్ని క్యూ అనే అక్షరంతో సూచిస్తాం. అకరణీయ సంఖ్యలు అంటే p/q రూపంలో ఉండే సంఖ్యలన్నీ కూడా అకరణీయ సంఖ్యలు అవుతాయి. ఇక్కడ క్యూ అనేది అంటే హారం 0 కాకూడదు. అలాగే pq రెండు కూడా పూర్ణ సంఖ్యలు అయి ఉండాలి. దాన్ని అకరణీయ సంఖ్య అంటాం. ఇప్పుడు ఈ అకరణీయ సంఖ్య అనే వృత్తంలో పూర్ణ సంఖ్యలు ఉన్నాయి, పూర్ణాంకాలు ఉన్నాయి, సహజ సంఖ్యలు ఉన్నాయి. అందుకని ప్రతి సహజ సంఖ్య అకరణీయ సంఖ్య, అలాగే ప్రతి పూర్ణాంకము అకరణీయ సంఖ్య, అలాగే ప్రతి పూర్ణ సంఖ్య అకరణీయ సంఖ్య. అలాగా ఈ వృత్తాలన్నీ కూడా అకరణీయ సంఖ్యలో ఉన్నాయి. కాబట్టి ఈ సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు అన్నీ కూడా అకరణీయ సంఖ్యలే అవుతాయి. మరి అకరణీయ సంఖ్యలు కాని సంఖ్యలు ఇదిగో ఇక్కడ చూడండి. అకరణీయ సంఖ్యలు కాని సంఖ్యలు కరణీయ సంఖ్యలు, ఇవి కరణీయ సంఖ్యలు. ఇప్పుడు ఈ అకరణీయ సంఖ్యలు, ఈ కరణీయ సంఖ్యలు మొత్తం కలపగా వచ్చిందే దీర్ఘచతురస్రాకారంలో ఉండే సంఖ్యలు. వీటన్నిటిని అంటే అకరణీయ సంఖ్యల్ని, కరణీయ సంఖ్యల్ని కలిపి మనం వాస్తవ సంఖ్యలు అంటారు. ఈ విధంగా మనం సంఖ్యలను బాగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సంఖ్యలకు సంబంధించి మొట్టమొదటిగా అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం, అంకగణిత ప్రాథమిక సిద్ధాంతాన్ని తెలుసుకుందాం. ఈ అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం ఏం చెప్తుందంటే ప్రతి సంయుక్త సంఖ్యని ప్రధానాంకాల లబ్ధంగా ఒకే ఒక విధంగా వ్రాయవచ్చని చెప్తుంది. ప్రతి సంయుక్త సంఖ్యని ప్రధానాంకాల లబ్ధంగా ఒకే ఒక విధంగా వ్రాయవచ్చు. సంయుక్త సంఖ్య అంటే ఏంటి? సంయుక్త సంఖ్య అంటే 2 కంటే ఎక్కువ కారణాంకాలు కలిగిన సంఖ్యనే సంయుక్త సంఖ్య అంటాం. ఏదైనా ఒక సంఖ్యకి 2 కారణాంకాలు ఉన్నాయనుకోండి, దాన్ని ప్రధాన సంఖ్య అంటాం. అలాగే ఏదైనా ఒక సంఖ్యకి 2 కన్నా ఎక్కువ కారణాంకాలు ఉంటే దాన్ని సంయుక్త సంఖ్య అంటాం. అందుకని ఇక్కడ ప్రతి సంయుక్త సంఖ్యని ప్రధానాంకాల లబ్ధంగా ఒకే ఒక విధంగా రాయవచ్చు అని చెప్పేదే అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం. ఇది అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఒక ఉదాహరణ చూద్దాం. 30 అనే సంఖ్యను తీసుకున్నాం అనుకోండి. 30ని మనం ఎలా రాయొచ్చు అంటే 2 × 3 × 5, 2 3 6,
6 5 30. 30 మనం ఎలా రాసాం? 2 × 3 × 5 అని రాసాం. ఇక్కడ 2 ప్రధాన సంఖ్య, 3 ప్రధాన సంఖ్య, 5 కూడా ప్రధాన సంఖ్య. అందుకని 30ని ప్రధాన సంఖ్యల లబ్ధం కింద రాయగలిగాం. ఇలాగ ఒకే ఒక విధంగా రాయగలం. 30ని మరి 6 × 5ని కూడా రాయొచ్చు. కానీ 6 అనేది ప్రధాన సంఖ్య కాదు. అందుకని ఏదైనా ఒక సంఖ్యని ప్రధాన సంఖ్యల లబ్ధం కింద రాస్తే అది ఒకే ఒక విధంగా మాత్రమే రాయగలం అని చెప్పేదే అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం. ఇక్కడ రెండో చూడండి, 36. 36 4 × 9 అని రాసాం. ఈ 4ని మళ్ళీ 2 × 2 గాను, ఈ 9ని 3 × 3 గాను రాసాం. 2 × 2 అంటే 2 స్క్వేర్, 3 × 3 అంటే 3 స్క్వేర్. అంటే మనం 36ని ఇప్పుడు ఎలా రాసాం? 2 స్క్వేర్ × 3 స్క్వేర్ అనే ప్రధాన సంఖ్యల లబ్ధం కింద రాసాం. అలాగే 60 అంటే 4 15 60. 4 అంటే 2 × 2 2 స్క్వేర్, 15 అంటే 3 × 5. అంటే 60ని ప్రధాన సంఖ్యల లబ్ధంగా ఎలా రాసాం? 2 స్క్వేర్ × 3 × 5 అని రాసాం. అలాగే ఇంకొక ఉదాహరణ 420. 420ని ప్రధాన సంఖ్యల లబ్ధం కింద రాయమంటే ముందు 420లో 2 పోతుంది కాబట్టి 2 × 210 అని రాస్తాం. మళ్ళీ 210లో 2 పోతుంది కాబట్టి 2 × 2 × 55 అని రాస్తాం. ఇప్పుడు 55ని 2 భాగించదు, 3 భాగించదు, కానీ 5 భాగిస్తుంది. అందుకని ఇప్పుడు దీన్ని ఎలా రాసామంటే 2 × 2 × 55 అంటే 5 × 11. అంటే 2 × 2 2 స్క్వేర్ × 5 × 11. అంటే 420 అనే సంఖ్యని 2 స్క్వేర్ × 5 × 11 అనే ప్రధానాంకాల లబ్ధం కింద మనం రాయగలిగాం. మనం ఇక్కడ తీసుకున్న 30ని కానీ, 36ని కానీ, 60ని కానీ, 420ని కానీ ఒకే ఒక విధంగా ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాయగలం. అదే అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం చెప్తుంది. ఇక్కడ చూడండి, ఈ రూపంలో 30ని కానీ లేదా 36ని కానీ, 60ని కానీ, 420ని కానీ ఇలాగ ప్రధానాంకాల లబ్ధంగా రాయడాన్నే ఘాత రూపంలో రాయడం అని అంటారు, లేదా ప్రధాన కారణాంకాల పద్ధతి అని కూడా మనం అంటారు. ఇప్పుడు ఈ ప్రధాన కారణాంకాల పద్ధతిని ఉపయోగించి గసాభాను మరియు కాసాగుని ఎలా కనుక్కోవాలో చూద్దాం. గసాభ అంటే గరిష్ట సామాన్య భాజకం, అలాగే కసాగ్ అంటే కనిష్ట సామాన్య గుణిజం. ఈ రెండింటి గురించి మీరు కింద తరగతుల్లో 6, 7 తరగతుల్లో మీరు ఆల్రెడీ నేర్చుకుని ఉన్నారు. ఇక్కడ ప్రధానాంకాల పద్ధతి ద్వారా మనం 2 సంఖ్యలు ఇచ్చారు, 61, 75 1. ఈ 60, 75 యొక్క గాసాభాని మరియు కాసాగుని ఎలా కనుక్కోవాలో మనం ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం. 60ని ఎలా రాయొచ్చు అంటే 2 × 30 అని రాయొచ్చు. మళ్ళీ 30ని మళ్ళీ ఇంకా విడదీయాలి, ఎందుకంటే 30 అనేది ప్రధాన సంఖ్య కాదు. 2 × 30ని 2 × 15 అని రాసాం. ఇంకా 15 ప్రధాన సంఖ్య కాదు, దీన్ని ఇంకా విడదీస్తే 3 × 5 అని రాసాం. అంటే 60 = 2 × 2 × 3 × 5. 2 × 2 అంటే 2 స్క్వేర్ × 3 × 5. ఇది ప్రధాన కారణాంకాల కింద విభజించాం 60ని. తర్వాత ఇది మనకిచ్చిన రెండవ సంఖ్య ఏది? మనకిచ్చిన రెండవ సంఖ్య 75. ఈ 75ని కూడా ప్రధాన కారణాంకాల కింద విభజిస్తే 75లో 2 పోదు కానీ 3 పోతుంది. అందుకని 3 × 25. 25ని 2 భాగించదు, 3 భాగించదు, కానీ 5 భాగిస్తుంది. అందుకని ముందు 3 రాసాం, 25 అంటే 5 × 5 అని రాసాం. అంటే ఇది ఏమైంది? 3 × 5 × 5 అంటే 5 స్క్వేర్. ఇప్పుడు 60ని ప్రధాన కారణాంకాల కింద విభజించాం, అలాగే 75ని ప్రధాన కారణాంకాల కింద విభజించాం. ఇప్పుడు గాసాభా కనుక్కుందాం. గాసాభా కనుక్కోవాలంటే ఈ ప్రధాన కారణాంకాల్లో రెండిటల్లో ఉమ్మడిగా ఉండే ప్రధాన కారణాంకాలను తీసుకోవాలి. ఇక్కడ 2 ఉంది ప్రధాన కారణాంకం, ఇక్కడ 2 ఉందా? 2 లేదు, అందుకని 2 తీసుకోకూడదు. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి 3ని తీసుకున్నాం, ఉమ్మడిగా ఉంది కాబట్టి. అలాగే ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 స్క్వేర్, ఇక్కడ 5 ఉంది కాబట్టి 5ని తీసుకున్నాం. ఇప్పుడు రెండింటి యొక్క లబ్ధం 3 5లు 15 అవుతుంది. అంటే గాసాభా అనేది ఉమ్మడి ప్రధాన కారణాంకాల యొక్క కనీస ఘాతాంకాల లబ్ధం. కనీస ఘాతాంకం అంటే ఇక్కడ చూడండి, 5 ఉంది అంటే 5⁻1. ఇక్కడ 5 స్క్వేర్ ఉంది, 5⁻2. ఏది చిన్నది?
కనీసం అంటే ఏది చిన్నది 5⁻1 చిన్నది కాబట్టి మనం 5ని మాత్రమే తీసుకున్నాం. అలాగా ఉమ్మడి ప్రధాన కారణాంకాల్లో వాటి యొక్క కనీస ఘాతాంకాలను తీసుకుని వాటిని గుణిస్తే లబ్ధం, వాటిని గుణిస్తే వచ్చేదే గసాబా అవుతుంది. మరి కసాగు ఎలా కనుక్కోవాలి? కసాగు ఎలా కనుక్కోవాలంటే ఈ రెండు కారణాంకాల్లో, ఈ రెండు సంఖ్యల్లో ఉండే ప్రధాన కారణాంకాల్లో ఇందులో ఉన్న ప్రధాన కారణాంకాలని, ఈ సంఖ్యలో ఉండే ప్రధాన కారణాంకాలను కూడా తీసుకోవాలి. ఏ ఒక్క దాంట్లో ఉన్న ప్రధాన కారణాంకానైనా అన్నిటిని మనం తీసుకోవాలి. ఇక్కడ చూడండి 2² ఉంది, ఇక్కడ 2 అనేది లేదు, ఇక్కడ ఉంది కదా 2, దాన్ని తీసుకోవాలి అంటే 2². ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి 3ని తీసుకోవచ్చు. ఏ రెండిట్లో ఉన్నారా తీసుకోవాలి, ఉమ్మడిగా ఉన్నవి తీసుకోవాలి, అలాగే ఏ ఒక్క సంఖ్యలో ఉన్నా తీసుకోవాలి. అలాగే ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5² ఉంది, అందుకని అతి పెద్ద ఘాతాంకాన్ని ఇక్కడ తీసుకోవాలి. 5² తీసుకున్నాం. గసాబాలో అతి చిన్న ఘాతాంకాన్ని తీసుకున్నాం, అదే కసాగులో అతిపెద్ద ఘాతాంకాన్ని తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు గుణించండి. 2² అంటే 4 ఇంటూ 3, 5² అంటే 25, 4 3 12, 12 25 300, అంటే కాసాగు 300 అవుతుంది. అలాగే గాసాబా 15 అయింది. కాసాగు అనేది ఈ రెండు సంఖ్యలలోని అన్ని ప్రధానాంకాల గరిష్ట ఘాతాంకాల లబ్ధం. గరిష్ట ఘాతాంకం ఇక్కడ 2² ఉంది, చూసారా 60లో 2² ఉంది. ఇక్కడ 75లో అసలు 2 అనే ప్రధానాంకమే లేదు, దాన్ని తీసుకున్నాం, 2² తీసుకున్నాం. అలాగే 3 ఉంది, 3 ఉంది కాబట్టి 3ని తీసుకున్నాం. ఇక్కడ 5 ఉంది అంటే 5⁻1, ఇక్కడ 5² 5⁻2. ఏది గరిష్టం, ఏది పెద్దది? 2 పెద్దది కాబట్టి 5²ని తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకుని వీటి యొక్క లబ్ధం కనుక్కుంటే వచ్చేదే కాసాగు. అర్థమైంది కదా అందరికీ? ఓకే, ఇప్పుడు యూక్లిడ్ భాగహార న్యాయం. యూక్లిడ్ భాగహార న్యాయం అనేది తెలుసుకుందాం. ఈ యూక్లిడ్ భాగహార న్యాయం ఏం చెప్తుందంటే a = bq + r అనే ఒక సంఖ్య 0 ≤ r r b అయ్యే విధంగా ఏబీల జతకు అనుగుణంగా q మరియు rలనే ఏకైక పూర్ణ సంఖ్యలు వ్యవస్థితం అవుతాయి. మళ్ళీ ఒకసారి చదువుతున్నాం చూడండి. a = bq + r 0 ≤ r r b అయ్యే విధంగా ఏబీల జతకు అనుగుణంగా q మరియు rలు ఏకైక పూర్ణ సంఖ్యలు వ్యవస్థితం అవుతాయి. ఇది అర్థం చేసుకోవడానికి ముందుగా ఒక చిన్న భాగహారాన్ని ఇక్కడ చూద్దాం. 7ని 2 చేత భాగిస్తే, 7ని 2 చేత భాగించాం అనుకోండి, భాగిస్తే 7లో 2 ఎన్నిసార్లు పోతుంది? వెరీ గుడ్, 3 సార్లు పోతుంది. 3 2 ఎంత? 6. ఇప్పుడు 7లోంచి 6 తీసేస్తే ఓకే, శేషము 1. అంటే 7ని మనం ఎలా రాయొచ్చు అంటే 2 × 3 + 1. ఇదే భాగహార న్యాయం, అంతే కదా. 7 = 2 × 3 + 1. ఇక్కడ చూడండి భాగహారం. 7ని 2 చేత భాగించాం, 3 సార్లు పోయింది. 3 సార్లు పోతే మనకి 2 3 6, శేషము 1. అంటే 7ని ఎలా రాయొచ్చు? 2 × 3 + 1 అని రాయొచ్చు. 7 = 2 × 3 + 1. ఇక్కడ ఈ 1 అనేది శేషం. ఇలా భాగించినప్పుడు ఈ శేషం 0 అయినా అవ్వచ్చు, లేదా 0 కన్నా ఎక్కువ 2 కన్నా తక్కువై ఉండాలి. అందుకని ఇక్కడ మనం రాసాం 0 ≤ 1 ≤ 2. ఇక్కడ మనం 7ని 2 చేత భాగించినప్పుడు ఈ 2 7లో 3 సార్లు 2 3 6, శేషం 1. అంటే మనం 7ని ఎలా రాయొచ్చు? 7 = 2 × 3 + 1 అని రాయొచ్చు. 7 = 2 × 3 + 1. అలాగే ఇక్కడ ఈ భాగహార న్యాయంలో ఏబి అనే 2 సంఖ్యలు ఉన్నాయి. ఈ ఏబి అనే 2 సంఖ్యల్లో ఏ అనే సంఖ్యని బి అనే సంఖ్యతో భాగిస్తే, ఏ అనే సంఖ్యని బి అనే సంఖ్యతో భాగిస్తే భాగఫలం q అని అనుకుందాం. అలాగే శేషం r అని అనుకుందాం. ఇప్పుడు మనం ఈ భాగహార న్యాయం ప్రకారం a = b × q + r అవుతుంది. a = b × q + r అవుతుంది. ఇక్కడ ఈ శేషం r అనేది 0 కావచ్చు,
లేదా 0 కన్నా ఎక్కువ b అనే విలువ కన్నా తక్కువై ఉంటుంది. శేషము 0 is less than or equal to r is less than b. ఇదే యూక్లిడ్ భాగహార న్యాయం. మళ్ళీ ఒకసారి చూడండి. a is equal to bq plus r 0 less than or equal to r is less than b అయ్యే విధంగా ఏబిల జతకు అనుగుణంగా q మరియు rలు ఏకైక పూర్ణ సంఖ్యలు వ్యవస్థితం అవుతాయి. ఒకే ఒక విధంగా a b r అనే విలువలు ఉంటాయని చెప్పి ఇక్కడ మనకు చెప్తున్నారు. ఇక్కడ భాగహారం చూస్తే 7ని 2 చేత భాగిస్తే 3 సార్లు పోతుంది. 3 2 6 శేషం 1. అంటే 7ని 2 × 3 + 1 అని రాయొచ్చు. అదేవిధంగా ఏబి అనే సంఖ్యల్లో ఏని బి చేత భాగిస్తే భాగఫలం q అనుకుందాం, శేషం r అనుకుందాం. అప్పుడు ఏని ఎలా రాయొచ్చు? a is equal to b × q + r అని రాయొచ్చు. అంటే a is equal to bq + r. ఇక్కడ శేషం అనేది b కన్నా తక్కువ ఉంటుంది, అలాగే 0 కూడా అవ్వచ్చు. అంటే 0 is less than or equal to r is less than b. ఈ యూక్లిడ్ భాగహార న్యాయం ఉపయోగించి మనం ఇక్కడ ఒక లెక్కన చేద్దాం. యూక్లిడ్ భాగహార న్యాయం ఆధారంగా 50 మరియు 70 యొక్క గాసాభాన్ని కనుక్కోండి. ఈ గాసాభాన్ని మీరు కనుక్కుంటే మీకు చాలా వరకు అర్థమవుతుంది. ముందుగా యూక్లిడ్ భాగహార న్యాయాన్ని రాస్తాం. ఏంటది? a is equal to bq plus r 0 less than or equal to r is less than b అయ్యే విధంగా ఏబీల జతకు అనుగుణంగా q మరియు rలు ఏకైక పూర్ణ సంఖ్యలు వ్యవస్థితం అవుతాయి అనేదే యూక్లిడ్ భాగహార న్యాయం. రాసిన తర్వాత మనకి ఇచ్చిన రెండు సంఖ్యల్లో 51, 71 రెండు సంఖ్యల్లో అతిపెద్ద సంఖ్య 70 కాబట్టి ఈ 70ని చిన్న సంఖ్య 50తో భాగించాలి. 70ని 50తో భాగిస్తే 70లో 50 ఒకసారి పోతుంది, శేషము 20 మిగులుతుంది. అందుకని 70 is equal to 50 × 1 + 20. ఇదే రూపంలో ఉంది. a is equal to bq plus r రూపంలో ఉంది. అంటే a విలువ 70, b విలువ 50, q విలువ 1, r విలువ 20. a is equal to 70, b is equal to 50, q is equal to 1, r is equal to 20. మనం ఇలాగ చేసుకుంటూ వెళ్ళాలి. ఎంతవరకు అంటే మనకి శేషము 0 వచ్చే వరకు చేయాలి. ఇప్పుడు చూద్దాం. ఇప్పటి వరకు 70ని 50తో భాగించాం. ఇప్పుడు ఈ 50ని 20తో భాగించండి. అంటే 50 20లకి యూక్లిడ్ భాగహార న్యాయాన్ని కానీ అనువర్తింపజేస్తే ఈ 50ని 20తో భాగిస్తే 50లో 20 2 సార్లు పోతుంది. 2 20 40, శేషము 10. అంటే మనం 50ని ఎలా రాయొచ్చు? 20 × 2 + 10 అని రాయొచ్చు. ఇప్పుడు ఏ విలువ 50 అయింది, బి విలువ 20 అయింది, q విలువ 2 అయింది, r విలువ 10 అయింది. a is equal to 50, b is equal to 20, q is equal to 2, r is equal to 10. ఇప్పుడు మళ్ళీ శేషం 0 వచ్చిందా? ఇంకా శేషం 0 రాలేదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు మళ్ళీ bని rని తీసుకోండి. b అంటే 20, r అంటే 10. ఈ 20 10లకు యూక్లిడ్ భాగహార న్యాయాన్ని అనువర్తింపజేస్తే అంటే ఇప్పుడు 20ని 10 చేత భాగించాలి. 20లో 10 2 సార్లు పోతుంది. అందుకని 2 10లు 20. శేషం ఎంత? శేషం 0. అంటే మనం ఇప్పుడు 20ని 10 × 2 + 0 అని రాయొచ్చు. ఎప్పుడైతే శేషం 0 వచ్చిందో అప్పుడు దేని చేత భాగించినప్పుడు శేషం 0 వచ్చిందో దానినే గాసాభ అంటాం. ఈ శేషం 0 వచ్చినప్పుడు ఈ 20ని దేనితో భాగించగా శేషం 0 వచ్చింది? 10తో భాగించగా శేషం 0 వచ్చింది. అందుకని 50 70ల గాసాభ 10 అవుతుంది. ఈ విధంగా యూక్లిడ్ భాగహార న్యాయాన్ని ఉపయోగించి రెండు సంఖ్యల యొక్క గాసాభాన్ని మనం కనుక్కోవచ్చు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.